హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు రాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మహేంద్ర నోవో 605DI పవర్ ప్లస్ 4 వీల్ డ్రైవ్ 2026 మోడల్ రివ్యూ చేయబోతున్నాను. ఈ వెహికల్ జస్ట్ 2 months అయింది తీసుకొని. ఈ వెహికల్ ఒక ఇంజిన్ డిస్ప్లేస్మెంట్కి వస్తే 4 cylinders వస్తుంది. 3023cc వస్తుంది. ఈ వెహికల్ ఇంజిన్ హార్స్ పవర్ వచ్చేసి 16 PS, టార్క్ వచ్చేసి 247 Nm టార్క్. ఇంజిన్ రేటెడ్ స్పీడ్ వచ్చేసి 2100 RPM. డ్రైవింగ్ మోడ్ వచ్చేసి 3 modes వస్తుంది. ఎంబూస్ట్ టెక్నాలజీ అంటారు దాన్ని. డీల్ సేవర్ మోడ్ ఒకటి, నార్మల్, పవర్ మోడ్. నెక్స్ట్ కూలింగ్ వచ్చేసి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్. డ్రైవ్ టైప్ వచ్చేసి 4 wheel డ్రైవ్. గేర్ బాక్స్ వచ్చేసి పార్షియల్ సింక్రోమేస్. నెక్స్ట్ క్లచ్ టైప్ వచ్చేసి స్లిప్ టు క్లచ్. ఇది ఈ వెహికల్ యొక్క ఫార్వర్డ్ స్పీడ్ వచ్చేసి 33 km వెళ్తుంది. రివర్స్ వచ్చేసి 70 km వస్తుంది. PT హార్స్ పవర్ వచ్చేసి 53.9. PTO స్పీడ్ వచ్చేసి 540 revolution/minute తిరుగుతుంది. నెక్స్ట్ హైడ్రాలిక్స్ విషయానికి వస్తే 2700 kgs లిఫ్ట్ కెపాసిటీ ఉంది దీనికి. 3-point లింకేజ్ కేటగిరీ. బ్రేక్స్ విషయానికి వస్తే ఆయిల్ ఇమర్స్డ్ మల్టీ డిస్క్ బ్రేక్స్. స్టీరింగ్ వచ్చేసి డ్యూయల్ యాక్షన్ పవర్ స్టీరింగ్ వెహికల్. ఇది చాలా స్మూత్గా ఉంటుంది స్టీరింగ్. నెక్స్ట్ టోటల్ వెయిట్ వచ్చేసి 2100 kgs ఉంటుంది. వీల్ బేస్ వచ్చేసి 2145 kgs. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 440 mm ఉంటుంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 60 liters. నెక్స్ట్ ఈ వెహికల్ ఒక టైర్స్ విషయానికి వస్తే 9.5x24 ఫ్రంట్, 16.9x28 రేర్. వెహికల్ యొక్క వారంటీ విషయానికి వస్తే 6 years లేదా 6 hours. ఇప్పుడు ఒకసారి నేను వెహికల్ కన్సోల్ అయి చూస్తాను చూడండి. సైడ్ నికర్స్ వెహికల్ టీ. ఒకసారి స్టీరింగ్ చూడండి. ఇది డ్యూయల్ యాక్షన్ పవర్ స్టీరింగ్. కన్సోల్ చూడండి. కన్సోల్లో సైడ్ ఇండికేటర్స్, ఇంజిన్ మాల్ ఫంక్షన్, బ్యాటరీ ఇండికేషన్ అన్నీ చూపిస్తాయి. దాంట్లో కింద డిజిటల్ మీటర్ ఉంది. ఆ డిజిటల్ మీటర్లో వచ్చేసి వెహికల్ ఎన్ని హవర్స్ అనేది తిరిగిందనేసి రీడింగ్ చూస్తుంది. ఒకసారి చూడండి కింద అవి నేను చెప్పి కదా 3 modes అనేసి. అవి డీజిల్ సేవరు, నార్మల్, హై అనేసి. ఇప్పుడు ఒకసారి గేర్ బాక్స్ చూడండి. ఇది వచ్చేసి PCD లివర్స్. ఆ రెడ్ కలర్లో ఉండేది వచ్చేసి హైడ్రాలిక్ లివరు. ఇది వచ్చేసి లోడ్ గేర్లు. ఇది వచ్చేసి PTO. ఇది వచ్చేసి పార్కింగ్ గేరు, హ్యాండ్ బ్రేకు. ఇది నార్మల్ గేరు. ఇది వచ్చేసి హైడ్రాలిక్ది, లిఫ్ట్ది. అది ఇది వచ్చేసి డ్రోజర్ బ్లేడ్ లివర్. అది బ్లాక్ వచ్చేసి. ఈ బ్లేడ్ మనం ఎక్స్ట్రా ఫిట్ చేసుకోవాలి, కంపెనీ నుంచి ఏమి రావు. దీంట్లో మనం ఫ్యాన్ అవి ఫిట్ చేసుకున్నారు చూడండి, స్పీకర్స్ అవి ఈ వెహికల్కి ఓనరు. నెక్స్ట్ ఈ వెహికల్కి సీట్ కింద వచ్చేసి 4 wheel డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది. 4 wheel డ్రైవ్ డిఫరెన్షియల్ బటన్స్ వచ్చేసి సీట్ కింద ఉంటాయి. చూడండి, ఇది వచ్చేసి ఎక్సిలేటర్. తర్వాత 2 బ్రేక్లు ఉన్నాయి ఇటు సైడ్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి క్లచ్ అని చూడండి. ఇప్పుడు ఒకసారి ఈ వెహికల్ యొక్క వర్కింగ్ చూస్తాను చూడండి. నేను జస్ట్ ఒకసారి సింపుల్గా స్టార్ట్ చేసి చూస్తాను వెహికల్. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 60 liters అవుతుంది. మనం ఇంజిన్ ఆయిల్ వచ్చేసి ప్రతి 400 గంటలకు ఒకసారి ఆ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి వెహికల్కి. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క డీజిల్ కన్సంప్షన్ వస్తే మనం నార్మల్ మోడ్ పెడితే 3 liters నుంచి 4.5 liters కాలుతుంది. మీడియం వచ్చేసి 6 liters. హెవీ డ్యూటీలో మనం పెట్టామంటే 7.5 liters వరకు ఇది డీజిల్ కన్సంప్షన్ అనేది తీసుకుంటుంది ఈ వెహికల్. అందుకే దీంట్లో 3 modes ఉన్నాయి ఈ వెహికల్కి. డీజిల్ సేవర్, నార్మల్, హై అనేసి. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ వచ్చేసి 10 liters. గ్రేడ్ వచ్చేసి 15W40 గ్రేడ్ వాడతారు మ్యాక్సిమం అన్నిటికి. నెక్స్ట్ దీనికి హైడ్రాలిక్స్ వచ్చేసి 42 liters పడుతుంది. ఫ్రంట్ యాక్సిల్ వచ్చేసి 7 liters గేర్ ఆయిల్ పడుతుంది. కూలెంట్ వచ్చేసి 9.5 liters కూలెంట్ పడుతుంది ఈ వెహికల్లో. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ వచ్చేసి 10 liters. 15W40 గ్రేడ్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్ వాడతాం మనం ఈ వెహికల్కి. ప్రతి 400 గంటలకు ఒకసారి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తాము. నెక్స్ట్ హైడ్రాలిక్ ఆయిల్ విషయానికి వస్తే 42 liters పడుతుంది ఈ వెహికల్లో. నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి వచ్చేసి గేర్ ఆయిల్ వచ్చేసి ఫ్రంట్ యాక్సిల్ ఆయిల్ వచ్చేసి 6 to 7 liters పడుతుంది. కూలెంట్ వచ్చేసి 9.5 liters కూలెంట్ పడుతుంది ఈ వెహికల్లో. ఈ వెహికల్లో బెస్ట్ థింగ్ ఏమైనా ఉంది అంటే అది వచ్చేసి 4G సెన్సార్ ఒకటి కొత్తగా పెట్టారు, GPS ట్రాకింగ్. మనం దీనిలో యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే మనం ఎక్కడి నుంచి సరే వెహికల్ గంటకి ఎంత ఫ్యూల్ కన్సంప్షన్ అవుతుంది, వెహికల్ ఎన్ని గంటలు వర్క్ చేసింది, వెహికల్ ఎక్కడ ఉందని మొత్తం దీంట్లో మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వెహికల్లో 3 modes ఇచ్చారు. ఆ మోడ్స్ వచ్చేసి డీజిల్ సేవర్, నార్మల్, పవర్ అనేసి. దాంట్లో మనం ఒక్కొక్క మోడ్ పెట్టుకునే దాన్ని బట్టి వెహికల్ డీజిల్ కన్సంప్షన్ అనేది తీసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే వెహికల్కి ఎయిర్ ఫిల్టర్ సెన్సార్ కూడా ఒకటి ఉంది. ఎయిర్ ఫిల్టర్లో ఎక్కువ డస్ట్ అనేది ఫిల్ అయిపోతే ఆల్రెడీ సెన్సార్ అనేది ఒకటి బ్లింక్ అవుతుంది. ఎయిర్ ఫిల్టర్ క్లాగ్ సెన్సార్ అనేసి ఒకటి ఇచ్చారు దీంట్లో వెహికల్లో. ఏంటంటే మహేంద్ర వెహికల్స్ అనేవి రియలబుల్గా ఉంటాయి, ప్లస్ స్పేర్స్ అనేవి అవైలబుల్గా బాగుంటాయి.
నెక్స్ట్ మీరు ఏ వెహికల్ రివ్యూ చేయాలనుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ రాజు యూట్యూబ్ ఛానల్.